హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చాలా ఈజీ రెసిపీ, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనకి జ్వరం వచ్చినా, నోటికి ఏది రుచించకపోయినా వీటితో చేసుకోవచ్చు అనమాట. 2 చిన్నులపాయలు, ఫుల్ చిన్నులపాయలు ఇలా తొక్కతోనే మనం దంచేయవచ్చు. చేసిన వెంటనే దంచటమే, ఇదంతా కూడా దంచటం, మిక్సీ యూజ్ చేయమాకండి. రఫ్ అండ్ టఫ్గా దంచండి. మెత్తగా ఏం అక్కర్లేదు, బట్ విత్ స్కిన్తోనే దంచండి. దీనిలో మన ఇంట్లో ఉండే కారం, ఆ ఇంట్లో ఉండే కారంతోనే ఆ 2 మిక్స్ చేసి జీలకర్ర వేసి దంచండి బాగా. ఆ 2 మిక్స్ అయిపోవాలి. 2 కూడా జీలకర్ర అండ్ కారం 2 మిక్స్ అయిపోవాలి. ఎన్ని స్పూన్స్ అని అంటే 2 to 3 స్పూన్స్ దాకా వేసుకోవచ్చు. మీరు ఎక్కువ కారం ఇష్టపడే వాళ్ళైతే 2 to 3 స్పూన్స్ దాకా వేసుకోవచ్చు. బాగా దంచిన తర్వాత దంచేటప్పుడు మనకి మెదగపోతుంటే కొంచెం ఆయిల్ వేసేయండి. కొంచెం ఆయిల్ వేసి దంచండి. అప్పుడు ఇలా ఆయిల్ వేసి దంచితే అది కొంచెం మిక్స్ అవ్వటానికి ఒక వాటర్ లాగా యాడ్ అవుతుంది. కానీ ఆయిల్ వేస్తేనే బాగుంటుంది. వాటర్ వేస్తే కనుక పాడైపోయింది. ఈ తాలింపుకి కొంచెం ఎక్కువే తీసుకోండి. 3 గంటలకు తాలింపులు వేయండి. దీనిలో ఇంగువ, కసూరి మేతి, చిన్నులపాయలు, కరివేపాకు కొంచెం ఎక్కువ వేయండి. ఇవన్నీ వేసి తాలింపు, దీనిలో సాల్ట్ కూడా కలిపేసేసి, తాలింపులోనే సాల్ట్ కూడా కలిపేసేసి వేసేయండి. పసుపు కూడా వేయండి. వేసిన తర్వాత 1 by 1 వేసిన తర్వాత ఈ ఏదైతే దంచిన మిక్చర్ ఉంటుందో ఆ మిక్చర్ వేసి బాగా ఆ ఆయిల్లో కలవాలి. ఆయిల్లో బాగా ఇంకిపోయి కలవాలన్నమాట. ఇది అన్నంలో, వేడి అన్నం నెయ్యి వేసుకొని తింటే అసలు దాని అవుట్పుట్టే వేరు. అసలు ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.